చెప్పిండ్రు కదా, మేము 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఇవ్వడానికి పెద్ద సమయం పట్టదు, రాహుల్ గాంధీ గారు అడిగితే 1000 కోట్లు జమ చేసి ఇస్తాము అని చెప్పి. అంటే అర్థమైంది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల రూపాయల్ని ఏఐసిసికి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుందనే కదా అర్థం. తర్వాత ఇప్పటి కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసిని నడుపుతున్నది. ఎందుకంటే కర్ణాటకలో ఒట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఒట్టిపోయింది అక్కడ కర్ణాటక ప్రభుత్వం కూడా ఒట్టిపోయింది. వాళ్ళేమి ఇప్పుడు డబ్బులు సరఫరా చేసే పరిస్థితులలో లేరు. ఇక డబ్బులు సరఫరా చేసే పరిస్థితులలో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు ఇవ్వాలంటే ఇక్కడ ఏదో రకంగా మేలు వాళ్ళకి జరిగితే దాంట్లో నుంచి కప్పం కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఇదేమి మీరు గమనించండి, కేరళలో డబ్బులు ఇవ్వడమే కాదు, కేరళ అక్కడ ఉండేటువంటి భాషల్లో ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి పైన పత్రికలలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక టీవీ ఛానల్ తీసుకుపోయి కేరళలో టీవీ ఛానల్ పెట్టి టీవీ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తా ఉన్నాను. మొత్తం కేరళ ఎన్నికల భారాన్ని అంతా కూడా రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ మీదనే వేసుకున్నారు అక్కడ. కాబట్టి ఇందులో ఈ అవినీతి అనేది జరిగింది అని మనము ప్రజలు అనడం కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారే అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఏమన్నారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి తండ్రి ఉంటేంది, ఆయన కొడుకు ఉంటేంది, ఇంకెవరెవరు ఉంటేంది, దానికి పొంగులేటి గారికి సంబంధం ఏంది అన్నారు. కానీ అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనలే అసెంబ్లీలో. కాబట్టి దీనిపైన మనం విచారణ చేద్దాం, దీనిపైన మనం నడిపిద్దాం, కమిటీలు వేద్దామని చెప్పి అన్నారు. సిఐడికి అన్నారు. సిఐడికా లేకపోతే అసెంబ్లీ కమిటీ వేస్తారా లేకపోతే సిబిఐకి ఇస్తారా, ఏ రకంగా ఇస్తారో కానీ దాన్ని ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు చేసుకున్నటువంటి పరస్పర ఆరోపణల పైన విచారణ జరగాలి. ఇక్కడ జరిగేటువంటి డబ్బు ఎక్కడికి పోతా ఉంది? ఒక దశలో శ్రీశైలం గారు మనము కుక్క తోకనాడియడం చూస్తాం, అవును, కానీ ఇక్కడ తోకనే కుక్క నాడిస్తుంది. ఇక్కడ రివర్స్ ఏఐసిసి చెప్పినట్ల రేవంత్ రెడ్డి గారి నాల, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే ఏఐసిసి ఉంటా ఉంది. మీరు చూడండి, అంటే ధనం మూలం మిదం జగత్తు అని మర్చిపోవద్దు మీరు. ఒక మాట అంటే ఇక్కడ రెవెన్యూ ఆదా ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటేనంటే 4 రాష్ట్రాలకు ముఖ్యమంత్రితో సమానం. నేను చెప్తా ఉన్నాను, నేను ఏమంటున్నానంటే నేనే ముఖ్యమంత్రి మళ్ళా 5 ఏళ్ళు, ఏఐసిసి నియమించిన ముఖ్యమంత్రి కాదు, నేనే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పుకుంటుండంటే ఏఐసిసిని ఈయన ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ గారిని ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నాడు, ఇంతకు ముందు కూడా చాలా విన్నానండి వారి గురించి. వారు బీజేపీ దే ఆర్ బేసికలీ రిలవెంట్ కూడా లేదు వాళ్ళకి. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు, ₹1 కూడా కేంద్రం నుంచి తీసుకురానేటువంటి చవటలు దద్దమ్మలు. వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం? మీరు అలాంటి లాంగ్వేజ్ వాడితే మైక్ కట్ చేయవలసి వస్తుంది. నుమన్ మహమ్మద్ గారు, రెస్పెక్ట్ గా మాట్లాడండి ప్లీజ్. తెలంగాణకి లేదండి మీరు ఏం తీసుకురాలేదనండి, అటువంటి టెర్మినాలజీ వాడకండి ప్లీజ్. What you have brought to Telangana, you tell me. No, I don't allow you to speak such language in my debates, please. శ్రీశైలం గారు మాట్లాడుతున్నారు కదా, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కేంద్రం తెలంగాణకి ఏమి ఇచ్చిందో. కప్ర ప్రసాద్ గారు ఆగాలి. నుమన్ మహమ్మద్ గారు ప్లీజ్ కంటిన్యూ. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఈయన చూడకపోతే వినకపోతే ఈయన గురించి ఎవరు మాట్లాడతారండి? కేరళకి పంపిస్తున్నారు. ఎక్కడ కోఆర్డినేటర్, దేనికి కోఆర్డినేటర్?